తిరుపతి టు హైదరాబాద్ వెళ్తున్నాము. ట్రైన్ వచ్చేసి ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 12793. అయితే మనం ఇందులో ఏసీ 2 టైర్ బుకింగ్ రిజర్వేషన్ చేసుకున్నాము. అండ్ మనం మన బర్త్లోకి వెళ్దాం ఇప్పుడు. అయితే ఒకసారి మనం ఈ ట్రైన్లో వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి రాయలసీమ ఎక్స్ప్రెస్లో చూద్దాం. ఇది వచ్చి వెస్టర్న్ స్టైల్ ఒకటి ఉంది, ఇది నార్మల్ ఇండియన్ స్టైల్ ఉంది. వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉంది. ఇది కూడా మంచిగా ఉంది. మనం మన వర్క్లో వెళ్దాం. అయితే మేము కంప్లీట్గా 4 మెంబర్స్ మేము ట్రావెల్ చేస్తున్నాము. మాదన్నీ అప్పర్ పడతాయి. అండ్ ట్రైన్ వచ్చేసి తిరుపతిలో 5:30కి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్లో 5:50కి రీచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. కరెక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది. అసలు ట్రైన్కి ఇది దీని పంక్చువాలిటీ ఎట్లా ఉంది, ఈ ట్రైన్లో ఫుడ్ ఎట్లా ఉంది, దీంట్లో హౌస్ కీపింగ్ ఎలా ఉంది అండ్ మనము ముందు చూద్దాం. అయితే నేను హైదరాబాద్ టు తిరుపతి వచ్చేటప్పుడు వందే భారత్లో వచ్చాను. కంపేర్ టు వందే భారత్ దీని సీటింగ్ చూసుకుంటే మాత్రం నాకు పర్సనల్గా దీనిది మంచిగా ఉంది. అండ్ దాంట్లో కూర్చొని రావాలి కదా, వందే భారత్ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ ఇక్కడ ఈ ఏసీ 2 టైర్లో బాటిల్ హోల్డర్ ఉంది, విచ్ ఈస్ ఫిక్స్డ్. ఇది మనం తీయలేము, ఇది ఫిక్స్ అయ్యి ఉంది. అండ్ ఇక్కడ రీడింగ్ లైట్ ఉంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం అప్ డౌన్. అండ్ ఇక్కడ మిర్రర్ కూడా ఉంది, చూసుకున్నట్టయితే మిర్రర్ ఉంది. అండ్ ఇది ఇక్కడ ఏమన్నా క్యారీ బ్యాగ్స్ పెట్టుకోనికి ప్లగ్స్ ఉన్నాయి, చార్జర్ పాయింట్. అండ్ వీళ్ళు ఇక్కడ మనకి బెడ్షీట్స్, పిల్లోస్ ఇచ్చారు. అండ్ పిల్లోస్ ఒకసారి చూసుకుంటే ఇది పిల్లోస్కి పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి మీద, అది వేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం డస్టీగా ఉంది, చాలా రోజులు అయింది. అండ్ ఓవరాల్గా ఈ ట్రైన్ పంక్చువల్ ఎట్లుంటుంది, దీంట్లో మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఇంకా ముందు మనం చూద్దాము. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 5:27 అవుతుంది. 5:30కి ఇది స్టార్ట్ అవుతుందా లేదా విల్ సీ. ఇక్కడ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ అండ్ ఒకటి ఇండియన్ ఉంది. అండ్ సింక్ కూడా నీట్గానే ఉంది. నార్మల్గా స్లీపర్లో మాత్రం మనకి ఇంత నీట్గా కనిపించదు. నేను వాటర్ వేస్ట్ చేస్తున్నాను, సారీ. వాటర్ వేస్ట్ చేయకండి. ఇక్కడ డస్ట్బిన్, ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ సిలిండర్. ఇక్కడ వాష్రూమ్ చూసుకున్నట్టయితే ఇది ఇండియన్ ఉంది, నీట్గానే ఉంది. ఇది ఫ్లష్ ఉంది, నీట్గా ఉంది సిస్టమ్. ఇక్కడ స్ప్రే కూడా ఉంది, నీట్గానే ఉంది, చాలా నీట్గా ఉంది ఇది కంపేర్ చేసుకుంటే. షింక్స్ కూడా అన్నీ నీట్గానే ఉన్నాయి. వెస్టర్న్ వాష్రూమ్ చూసుకుంటే ఇది కూడా నీట్గానే ఉంది. వెస్టర్న్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ దీని మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. మెయింటెనెన్స్ పరంగా చెప్పుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంది, అది ఎలాంటి సందేహం లేదు. టైం వచ్చేసి కరెక్ట్ 5:30 అవుతుంది. ట్రైన్ స్టార్ట్ అయింది. కరెక్ట్ 5:30కి మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఓకే. ట్రైన్ స్టాప్స్ వచ్చేసి తిరుపతి, రేణిగుంట, కోడూరు, ఓబులవరిపల్లి, రాజంపేట్, కడప, ఎర్రగుంట్ల, ముండనూరు, తాడిపత్రి, కుట్టి, గుంటకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, సైదాపూర్, యాదగిర్, నల్వర్, చిత్తూరు, సెరం,
నావడ్డి, తాండూర్, వికారాబాద్, శంకర్పల్లి, లింగంపల్లి, సనత్ నగర్, బేగంపేట్, సికింద్రాబాద్ వెళ్ళే వరకు 550 అవుతుంది. అండ్ సికింద్రాబాద్ తర్వాత ఇంకా టూ స్టాప్స్ ఉన్నాయి, కామారెడ్డి, నిజామాబాద్. యాక్చువల్లీ ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి టు నిజామాబాద్ దాకా పోతుంది. ట్రైన్ నెంబర్ 12793. మాకు 4 టికెట్స్ బుక్ అయ్యాయి. ఒకటేమో A2, 4, 6, 12, 4 వచ్చేసి SA1 20లో. అక్కడ వెళ్తున్నాం మనం, ఒకసారి చూద్దాం. అక్కడ హైదరాబాద్ అండ్ ఇది AC 1 టైర్లో ఇట్లా క్యాబిన్స్ ఉంటుంది. ఇద్దరే ఉండొచ్చు. ఇది ఇక్కడ ఇట్లా స్టెప్స్ ఇది 1 టైర్లో క్యాబిన్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ బాటిల్ హోల్డర్, డస్ట్బిన్ అండ్ మిర్రర్, సేమ్ బెడ్షీట్స్, పిల్లోస్. ఇది నా సీట్ అయితే ఓకే. ఇక్కడికి లాస్ట్ అది వెనకాల వచ్చేసి జనరల్ ఉంటుంది. ఇక్కడ దాకా వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, 4 మెంబర్స్ మేము వెళ్తున్నామని తిరుపతి టు హైదరాబాద్. మా పెద్దాడి, మా కంపెనీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, మా ఎండి రిచర్డ్ అండ్ మా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ జాష్వా అండ్ మేము నలుగురం అయితే వెళ్తున్నాం. తిరుపతికి వర్క్ కోసం వచ్చాము అండ్ రిటర్న్ వెళ్తున్నాము. సక్సెస్ఫుల్గా ఒక 2 ఈవెంట్స్ చేసి ఇప్పుడు మళ్ళీ మాకు 4 days గ్యాప్ వచ్చిందని రిటర్న్ వెళ్తున్నాము. ఇంకా ఎన్నో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఈ ట్రైన్ జర్నీలో మనం తెలుసుకుందాం. ఆ రెడ్ కలర్ బస్సు ఆడ పోతుంది కదా, అది ఏసీ బస్సు. తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకి వెళ్తుంది అది. ఆ రెడ్ కలర్ బస్సు ఇక్కడ చూస్తున్నారు కదా, అంత ప్రాపర్గా కనిపిస్తలేదు. ఏసీ బస్ 110 రూపీస్ టికెట్ ఉంటుంది అందులో. అది ట్రైన్ జర్నీ అంటేనే 2 మాటలు, ఒక 2 సమోసాలు. ఇది లేనిది ట్రైన్ జర్నీ అవుతుందా అన్న? 2 సమోసాలు. మన బ్రదర్ సమోసాలు తీసుకొచ్చిండు. హలో బోలోనా. హలో, क्या नाम है आपका? संदीप. ఓకే, మేమైతే సమోసా, గరం సమోసా తినంది ట్రైన్ జర్నీ కంప్లీట్ చేయలేము. మనం ఇప్పుడే రేణిగుంటకి రీచ్ అయ్యాము. రేణిగుంట స్టేషన్కి 5:55కి మనం రీచ్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చింది. ఇక్కడ ఖాళీగా కనిపిస్తుంది కదా ప్లాట్ఫామ్ అంతా. మా ఆపోజిట్లో అయితే ఇక్కడ సైడ్ ఎంత ఉన్నారో తెలియదు. కాఫీ చాలా బాగుంది, మంచిగా ఉంది కాఫీ. అంటే ఒక నార్మల్గా కాకుండా కూడా చాలా మంచిగానే ఉంది కాఫీ, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు రేణిగుంట దాటింది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మేము డిన్నర్ కోసం ప్లాన్ చేసుకుంటాం. డిన్నర్ ఏమొస్తుంది అనేది. ప్రజెంట్ రాజంపేట్ రైల్వే స్టేషన్కి వచ్చాము. దిస్ ఈజ్ రాజంపేట్ రైల్వే స్టేషన్.
అండ్ ట్రైన్ వచ్చేసి 10 minutes డిలే నడుస్తుంది ఇప్పటికైతే. దీని నెక్స్ట్ స్టేషన్ కడప. టైం 7:05 అవుతుంది. చూద్దాం ఎట్లా పోతుందో మార్నింగ్ సికింద్రాబాద్ దాకా. అండ్ ఇప్పటిదాకానైతే ట్రైన్లో 0 కంప్లైంట్స్, ఫుడ్ కూడా బాగుండే. అండ్ మేమైతే జొమాటోలో ఆర్డర్ ఆన్ ట్రైన్ నుంచి మేము మా డిన్నర్ ఆర్డర్ పెట్టుకున్నాం. అది గుంతకల్ 10:20కి వస్తుంది. చూద్దాం ట్రైన్ కట్టుతుంది. ట్రైన్ చూడండి 122 km/h స్పీడ్లో పోతుంది. చాలా మంచిగా పోతుంది. 123 బయట ఏం కనిపిస్తలేదు. 123 అలా పోతుంది. మంచిగా పోతుంది, నాట్ బ్యాడ్. కొన్నిసార్లు 122 అట్లా పోతుంది అండ్ కొన్నిసార్లు 75 అలా పోతుంది. కానీ యావరేజ్కి అయితే 100 మెయింటైన్ చేస్తుంది ఇది. ఇది ట్రైన్ ఎన్ని మినిట్స్ డిలే ఉందో చూపిద్దాం. నేను ఒక కుక్కని మా ఇంటి ముందు పెట్టుకుంటా. 5 minutes డిలే. అండ్ మనం వచ్చేసి ముద్దనూరు దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ తాడిపత్రి, గుడ్డి, గుంతకల్లో నేను జొమాటోలో అయితే ఆర్డర్ పెట్టాను. జొమాటోలో మన ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఆర్డర్డ్ ఇది సింపుల్. జొమాటో నుంచి కూడా ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఫుడ్ ట్రైన్లో ఉన్నప్పుడు. జస్ట్ కార్నర్ మెనూ ప్రెస్ చేసి, కొంచెం ఇక్కడ ట్రైన్లో ఉన్నా కాబట్టి కొంచెం రాంగ్ సర్వర్ స్లో వస్తుంది. సారీ, ఆర్డర్ ఆన్ ట్రైన్ ప్రెస్ చేసుకోవాలి. మన పిఎన్ఆర్ నెంబర్ కొట్టాలి. స్టేటస్ వచ్చేసి స్టేషన్స్ వస్తాయి. ఆ స్టేషన్ చూపిన కానీ నియర్ బై మెనూ వస్తుంది. అలా బుక్ చేసుకోవచ్చు. మేమైతే అలా బుక్ చేసుకున్నాము. అండ్ టికెట్ వచ్చేసి మేము మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాం. ఈరోజు మార్నింగే బుక్ చేసుకున్నాము తాత్కాల్లో. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ తిరుపతి దగ్గర వచ్చినాము. ఇక్కడ మనం జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాము. ఆర్డర్ చూసుకుంటే మనం జొమాటోలో అరైవ్డ్ స్టేషన్ ఆల్రెడీ మన కోసం మన ఫుడ్ మన స్టేషన్లో వెయిట్ చేస్తుంది. మహమ్మద్ అర్షద్ ఖాన్ డెలివరీ పార్ట్నర్. ఓకే, నేనైతే ఆర్డర్ పెట్టిన వచ్చేసి 3 బిర్యానీ. అంటే నేను పెట్టిన ఆర్డర్ లేదు అని మళ్ళీ ఏదో జాయింట్ బిర్యానీ అంటే ఏదో సంథింగ్ ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు ఇక్కడ డిన్నర్ చేసుకొని ఇంకా మేము పట్టుకుంటాము. మళ్ళీ మార్నింగ్ వేసే వరకు అయితే సికింద్రాబాద్లో ఉంటాము. ఇప్పుడు గుంతకల్ రైల్వే స్టేషన్లో అయితే అరైవ్ చేసినాం. మన ఫుడ్ కోసం వెయిట్ చేద్దాం. వస్తాడా ఆయన, అసలు ఎక్స్పీరియన్స్ అయింది. మనం పోవాలా, మనం కాల్ చేయాలా, ఇతను కాల్ చేస్తాడా, లేదంటే ఫుడ్ వస్తుందా, అసలు వస్తాడా, లెట్స్ సీ ఏమవుతుందో. అసలు మనకు కూడా తెలియదు కదా. ఇక్కడైతే ట్రైన్ ఒక 5 minutes స్టాప్ ఉంది. జొమాటో వినయ్, థ్యాంక్ యూ బ్రదర్. బిర్యానీ థ్యాంక్ యూ. స్కానర్ ఓకేనా? చాలా ఓకే చెప్పాలి. థ్యాంక్ యూ బ్రదర్. తీసుకొచ్చాడు కాబట్టి మనం అతని పాకెట్ మనీ కోసం మన ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ ఫుడ్. కంప్లీట్ టయర్డ్. ఇంకా మనము పడుకుంటున్నా. నేను టైం వచ్చేసి 11 అవుతుంది. అయితే ఇంకా క్లోజ్ పడుకొని మార్నింగ్ లేచి ఇంకా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. గుడ్ నైట్, బాయ్. అయితే టైం వచ్చేసి 5:45 అవుతుంది. వీఆర్ ఇన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.
మనం ఒక 10 మినిట్స్ ముందే ఎర్లీగా రీచ్ అయిపోయాము ఇక్కడికి. అండ్ ఓవరాల్ ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే 10/9 ఇవ్వచ్చు. మంచిగా ఉంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ థ్యాంక్స్ అందరికీ, థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ నా వీడియోస్ చూస్తున్నందుకు. సో మళ్ళా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్. జై హింద్.